అట్లా ఉంది ఇట్లుంది, ఆర్థిక మాంద్యమా లేకపోతే మీకు బుద్ధి మాంద్యమా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు బాగా చదువుకున్న వ్యక్తి, వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. బుద్ధిమాంద్యం అంటే ఏంటి అధ్యక్ష? సభానాయకుడినేమో అజ్ఞానంతో బడ్జెట్ పెట్టారు, మా అందరూ కలిపి ప్రభుత్వానికి బుద్ధిమాంద్యం ఉందని అంటున్నాడు. అధ్యక్ష నేను వారికి చెప్తా ఉన్నాను, ఐ థింక్ మనం అందరం భాష పట్ల కొంత ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. అధ్యక్ష ఎడ్యుకేటింగ్ ద మైండ్ అధ్యక్ష ఎడ్యుకేటింగ్ ద మైండ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ ద హార్ట్ ఈజ్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. అందరం మేము బాగా గొప్పగా చదువుకున్నామని ఎవరైనా అనుకుంటే ఆర్థిక మాంద్యం ఉంది, వాళ్ళ బుద్ధి మాంద్యం ఉందని, బాగా మాకు జ్ఞానం ఉంది, వాళ్ళంతా అజ్ఞానులు, బుద్ధి మాంద్యంతో ఉన్నారు అవతల అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ హరీష్ రావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి మాట మాట్లాడతారని నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఉన్నారు. దయచేసి ఇటువంటి విషయాలు పోకుండా భవిష్యత్తులోనైనా మనం ఈ సభని విజ్ఞానవంతంగా ఆలోచన పరంగా నడుపుకుందామని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు అధ్యక్ష దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు, లేకపోతే 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ గాలికి వదిలేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా వాళ్ళని ప్రోత్సహించకుండా అసలు ఆ ఇందిరాక్రాంతి పథకం ఉన్నదే అనే సంగతి కూడా మరిచిపోయేటట్టు చేసినటువంటి మీరా మేమా క్షమాపణలు చెప్పాల్సింది వాళ్ళకి? మీరు కదా అధ్యక్ష. ఇది మహిళల కోసం బ్రహ్మాండంగా చేసే హరీష్ రావు గారు మీరు ఆశించిన కంటే ఇంకెక్కువ చేస్తాం. మీరు కావాలంటే ఇంకా ఏదైనా మహిళల కోసం ఇంకేదైనా మంచి స్కీమ్ ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్ అడిగేటప్పుడు చెప్తారు, కానీ అప్పుడు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష. అట్లా అధ్యక్ష ఏం అధ్యక్ష అవసరం లేదు అధ్యక్ష. మీరు 2 గంటలు మాట్లాడితే నేను ఒక్కసారి కూడా అధ్యక్ష ఎల్ఆర్ఎస్ గురించి రక్తమాంసాలు గుంజుతున్నారు మీరు ప్రజలే అంటున్నారు అధ్యక్ష. ఇది ఏంది ఉందే అధ్యక్ష? రక్తమాంసాలు గుంజటం ఏంది అధ్యక్ష? మీ హయాంలో కదా లేఅవుట్లో అయిపోయి పాపం వాళ్ళు ప్లాట్ చేసుకొని మీరు రెగ్యులేట్ చేయకుండా వాళ్ళు సరిగ్గా కంట్రోల్ చేయకుండా సరిగా లేఅవుట్లు రాకుండా మీరు చూస్తున్నట్టు వదిలేసి కావాల్సిన విధంగా చేస్తే వాళ్ళు ఆడమ్ముకొని ఏడమ్ముకొని వాళ్ళు ప్లాట్ కొనుక్కొని వీళ్ళు ప్లాట్ కొనుక్కొని అట్లాగే ఉంటే మీరు రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తే ప్రజలందరూ వచ్చి అయ్యా మేము బిడ్డ పెళ్లి కోసం కొడుకు చదువు కోసం ఇంత ప్లాట్ కొనుక్కున్నాము, ఇది రిజిస్ట్రేషన్ రాకపోతే నా కుటుంబమే ఆగబోయేటట్టుంది, ఏదో ఒకటి చేయండి, ఎలా చేయండి అని రాష్ట్ర ప్రజలు అందరూ అడిగితే కదా చేసింది. అధ్యక్ష చేసింది. అధ్యక్ష రూపాయి పోగేసుకుని నాకు తెలుసు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని రూపాయి పోగేసుకొని ఆడెవరో లేఅవుట్ చేస్తే చిన్న ప్లాట్ కొనుక్కొని రేపు పొద్దున పెద్ద అయితే నా బిడ్డ పెళ్లి పనికి వస్తుందని కొనుక్కుంటారు అధ్యక్ష. అటువంటి వాటిని ఎల్ఆర్ఎస్ ఇచ్చి అది కూడా ట్రాన్స్పరెంట్ గా చేసే పరిస్థితిలో వాళ్ళకి అందులో ఇంకా కన్సెషన్ కూడా ఇచ్చి బహుశా నేను అనుకుంటా ఇఫ్ ఐ రైట్ 25% అంతా కన్సెషన్ కూడా ఇచ్చారు. ఇచ్చి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటే రక్తమాంసాలు గుంజుతున్నారు. ఎవరికి రక్తమాంసాలు అధ్యక్ష? తప్పు అధ్యక్ష, ఇది అలా అనకూడదు అధ్యక్ష. భూముల అమ్మకాన్ని పెట్టారన్నారు అధ్యక్ష. ఎక్కడ భూములు మీరు మీ అమ్మకాలు పెట్టామా? భూముల్ని ఎక్కడ పెట్టాము అధ్యక్ష? ఎందుకు ఇట్లా గుడ్డగాల్చి మీద వేస్తా ఉన్నారు అధ్యక్ష? ఈ హరీష్ రావు గారికి టీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒకటి గుడ్డగాల్చి మీదేయటం, ఇక మీరు గడుక్కోండి అని చెప్పి వేసాం, మీరు గడుక్కోండి అని చెప్తారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? ఇది ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. నో అధ్యక్ష. ఎక్కడ పోయి అధ్యక్ష? అన్ని రాని అధ్యక్ష, మేము కూడా ఎక్కడ పోయి ఇక్కడే ఉంటాము.
మీరు చెప్తున్నాను అధ్యక్ష. నేను ఇక ఛాలెంజ్ చేస్తున్నా డైట్ ఛార్జెస్ గురించి. అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఈ అనారోగ్యానికి గురి కావటానికి మీరే కారణం, మీ వల్లే ఇదంతా అయింది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో అక్కడక్కడ ఏంటంటే కళ్యాణ మండపాల్లో లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన కాలేజీలని బంద్ అయితే ఆ బిల్డింగ్లు కిరాయికి తీసుకోను, లేకపోతే దేనికి పనికిరాని ఉన్నటువంటి బిల్డింగ్లని వీళ్ళకి అట్టగట్టు, లేకపోతే వాళ్ళ కోళ్ళ ఫారాలు బంద్ అయితే అవి అట్టగట్టు బలవంతంగా రెసిడెన్షియల్ స్కూల్స్కి రాపిచ్చేసి ఆ పిల్లలందరినీ అందులో కుక్కి 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 పాఠశాల అందులోనే, తరగతి గదులు అందులోనే, పడుకోవటం అందులోనే, తినటం అందులోనే, ఏమీ లేకుండా శుచి శుభ్రత లేకుండా గాలికి మీరు 10 ఏళ్ళు వదిలేస్తే కదా ఈరోజు ఆ పిల్లలు అంతా ఇబ్బంది పడేది. వాటిని గమనించే కదా మేము వాటిని చూసిన తర్వాతనే కదా ఈ పాఠశాలకి పక్కా బిల్డింగ్లు ఉండాలి, ఇట్లా కాదు మన బిడ్డలు ఉండాల్సింది, ప్రపంచంతో పోటీ పడాలి, ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంతో తెచ్చుకున్నాం, ఆదాయం అంతా కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలని కదా ఈరోజు ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని పక్కా భవనాలతో కట్టేటట్టుగా ఒకటేసారి 58 స్కూల్స్కి మేము శాంక్షన్ ఇచ్చింది. మీలాగా మేము అట్లా వదిలేదే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటేసారి ఇమాజిన్, కెన్ యూ ఇమాజిన్ 58 స్కూల్ అంటే ఒక్కొక్క స్కూల్లో 4 స్కూల్, 60 స్కూళ్ళు, 24 స్కూల్ అంటే నియరింగ్ అబౌట్ 240 రెసిడెన్షియల్ స్కూల్ స్థాయిలో 240 రెసిడెన్షియల్ స్కూల్ స్థాయిలో ఈరోజు మేము మొదటి సంవత్సరమే శాంక్షన్ ఆర్డర్ ఇచ్చాం. 10 ఏళ్ళు ఒక్క స్కూల్కైనా ఇచ్చారా మీరు? ఎందుకు సార్ మీరు ఆ పిల్లల గురించి మాట్లాడితే ఎట్లా? పోనీ వాళ్ళు తినటానికి బయట పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఏమైనా రేట్లు పెంచారా? ఏమన్నా వాళ్ళ భోజనం గురించి ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళు? అధ్యక్ష, మేము ఆలోచన చేశాం, మా శాసనసభ్యులందరూ చూసొచ్చి ఆలోచన చేశారు, మా మంత్రి మండలి ఆలోచన చేసింది. వాళ్ళంతా మన బిడ్డలు, వాళ్ళకి కనీసం 40% డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకటేసారి నేను తీసుకొని 40% డైట్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ అధ్యక్ష. సోపు, ఆయిల్, ఆడపిల్లలు పెరిగే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు ఉండేటువంటి అవసరాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఒకటేసారి పెంచాము అధ్యక్ష. పెంచడమే కాదు, స్టాండర్డ్ మెనూ డిక్లేర్ చేసి మేమందరం విజిట్ చేయటమే కాదు, శాసనసభలు విజిట్ చేయటమే కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా కంపల్సరీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కి విజిట్ చేయాలి, వాళ్ళందరినీ పర్యవేక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి కావలసిన విధంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతా ఉంటే ఒక స్కూల్ కట్టలేదు, ఒక డైట్ పెంచలేదు, ఒక కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. చేసపోయి వాళ్ళ స్కూల్స్లో ఆడ పెట్టేసి 10 ఏళ్ళు గాలికి వదిలేసిన వీళ్ళు ఇవాళ రెసిడెన్షియల్స్ గురించి పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవేదనతో నేను చెప్తాను అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు చేయలేదు వాళ్ళకేమి, మీరు కేవలం స్కూల్స్ స్టార్ట్ చేశారు, వాటిలో పడేసి కోళ్ళ ఫారాలు పడేసినట్టు పిల్లలు వదిలేసి వచ్చారు. ఇది తప్పు. బాగా చేస్తున్నాం, బాగున్నాయి, మీరు రండి భూమి పూజకి, మీ నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ చేస్తాం. కావాలంటే హరీష్ రావు గారిని నా నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష, నా స్కూల్ చూడటానికి రమ్మండి, కావాలంటే ఆ స్కూల్ ద్వారా భూమి పూజ కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తున్నాను. ఇటువంటి స్కూల్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా చేస్తా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా పోటీ పడే స్థాయిలో మన విద్యార్థులు తయారు చేస్తున్నాం. ఈ దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ మోడల్ స్కూల్స్ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మన స్కూల్స్ వచ్చి చూసే స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. దయచేసి మీరు దీన్ని దీవించండి, ప్లీజ్ దీవించండి, పిల్లలు బాగుపడతారు. ఇక్కడ దాని మీద 100% చేస్తాం, చేయడానికి మీరు కూడా సహకరించండి. ఎస్, లెట్స్ డూ ఇట్, రైట్? అట్లా అధ్యక్ష